పదము పరేశ నీలకంఠరా చాలి పొందరా కరుణతో ననుగనరా నీలకంఠరా శైల మందిరా మొరవిని బదులిడరా నగజా మనోజ జగదీశ్వరా బాలేందు శేఖరా శంకరా భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదేశ శివని మీ యొక్క కలశ బిందుని పరమాత్ముడి దగ్గర శివలింగం ముందు ఎదురుగా పెట్టండి. 3 ప్రదక్షిణలు అయిపోయిన వాళ్ళు మాత్రమే, మిగిలిన వాళ్ళు 3 రౌండ్లు చేయండి. 3 అయిపోయిన వాళ్ళు ఒక వైపు మిగిలిన ఈ రౌండ్లో చేయండి, మిగిలిన తప్పించుకొని ఇంకొక రౌండ్లో చేయండి. అయిపోయిన 3 ప్రదక్షిణలు అయిపోయిన వాళ్ళు మాత్రమే శివలింగం దగ్గర ఉండండి. మిగిలిన వాళ్ళు ఇంకొక రౌండ్లో ప్రదక్షిణ చేసి చుట్టూ కూడా మీ యొక్క కలశ బిందుని అక్కడ పెట్టవలసిందిగా కోరుచున్నాను. బిందు పెట్టి మీరు ఎవరి స్థానంలో అయితే ఆ స్థానంలో కూర్చోండి. కార్యక్రమం మొదలవుతుంది. సందేశాన్ని ఇవ్వడం కోసం మనకి తాడేపల్లిగూడెం శాఖ నుండి చాలా ప్రముఖులు వచ్చారు. ఎవరైతే 3 ప్రదక్షిణలు చేశారో వాళ్ళు, మిగిలిన వాళ్ళు ఇంకొక రౌండ్ లో చేయండి. చేయండి. 3 ప్రదక్షిణ అవ్వని వాళ్ళు ఇంకొక రౌండ్ లో లైన్ వదిలేమ్మా. మూడు ప్రదక్షిణలు అయిపోయిన వాళ్ళు ఇక్కడ బిందెను కలశాన్ని ఇక్కడ వరుసగా ఎదురు కొద్దిగా మాత్రమే ఇంకొక వరుసలో పెట్టండి. అది కలశము. అలాగే కార్తీక మాసంలో కూడా మనం ఈ నెల రోజులు చాలా విశేషంగా జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్తీక మాసం యొక్క ఆధ్యాత్మిక రహస్యం కూడా మీకు తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సంస్థ యొక్క ముఖ్య పరిచయము మనం తెలుసుకున్నాము. మనం పేర్లోనే విన్నాము, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఇది విశ్వవ్యాప్తంగా ఈ యొక్క విద్యాలయాలు ఉన్నాయి. మరి విద్యాలయము అంటేనే విద్య నేర్పించడం జరుగుతుంది కదా. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అంటే ఈ విద్యాలయంలో స్వయంగా ఈశ్వరుడు విద్య నేర్పించడం జరుగుతుంది. అదే మనం వింటాము, భక్తి మార్గంలో వింటూ ఉంటారు భగవద్గీత యొక్క 18 అధ్యాయాలు అని. మరి ఈ యొక్క సంస్థలో పరమాత్మ శివుడు వినిపించినటువంటి ఆ యొక్క 18 అధ్యాయాల యొక్క గీతా జ్ఞానము ప్రతిరోజు ఈ యొక్క సంస్థలో వినిపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ వినిపించేటువంటి ఈ యొక్క విద్య ద్వారా పరమాత్ముడు ఎలాంటి మార్పు తీసుకొస్తారు అని అంటే, ఈరోజు చూడండి బయట అనేక రకాల చదువులు ఉన్నాయి. డాక్టర్గా కావాలి అంటే డాక్టర్ చదువు, ఇంజనీర్గా, లాయర్గా, ఇలా ఎలా కావాలి అంటే ఆ చదువులు ఈరోజు ఉన్నాయి. ఆ చదువుకొని డాక్టర్గా, ఇంజనీర్గా, లాయర్గా కావచ్చు. కానీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మరి ఇలాంటి విద్యాలయము ఎక్కడ లేదు. ఈ విద్యాలయంలో పరమాత్ముడు ఎలాంటి చదువు చదివిస్తారు అంటే, నరుణ్ణి శ్రీ నారాయణుడుగా, నారిని శ్రీ లక్ష్మిగా తయారు చేసే చదువు ఇక్కడ చదివించడం జరుగుతుందన్నమాట. అంటే మానవుణ్ణి దేవతగా పరివర్తన చేసే చదువు ఈ యొక్క విశ్వవిద్యాలయంలో ప్రతిరోజు పరమాత్మ శివుడు చదివించడం జరుగుతుంది. అపరాధం పరమాత్ముడు ఏమంటారు అంటే, స్వయం యొక్క పరివర్తనతో విశ్వ పరివర్తన జరుగుతుంది అంటారు. అంటే మనము మారితే మనల్ని చూసి ఇంకొకరు మారుతారు, వారిని చూసి ఇంకొకరు, వారిని చూసి ఇంకొకరు, ఇలా మొత్తం ప్రపంచము మారుతుంది. అంతేకాని నేను మారితే ఎవరు మారుతారు అనుకుంటే ఎవరు కూడా మారడం అనేది జరగదు. కాబట్టి ఈ సంస్థ యొక్క
ఇక్కడ నేర్పించేటువంటి విద్య యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే స్వయం యొక్క పరివర్తనతో విశ్వాన్ని మార్చాలి. నరుడు శ్రీ నారాయణుడిగా, నారి శ్రీ లక్ష్మిగా కావాలి. మరి అలాంటి చదువు ప్రతిరోజు ఈ సంస్థలో ఉదయము సాయంత్రము ఇక్కడ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. సాయంత్రము 6 నుండి 8 గంటల వరకు, అలాగే ఉదయం కూడా 6 నుండి 8 గంటల వరకు ఇక్కడ క్లాసులు జరుగుతాయి. ఇక్కడ కొత్తగా వచ్చిన వారికి 7 రోజుల యొక్క కోర్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. రోజు ఒక అరగంట సమయము. ఆ 7 రోజులు మనం విన్నట్లయితే అసలు మనం ఎవరము, పరమాత్ముడు ఎవరు, ఈ సృష్టి ఏంటి, మన కర్మలు ఏంటి, ఎలాంటి కర్మలు చేసుకోవాలి, మనం సుఖము దుఃఖము పొందడానికి ఆధారం ఏంటి, అసలు భగవంతుడు ఎవరు, ఎక్కడ ఉంటారు, వారికి మనకున్న సంబంధం ఏంటి, మనం ఎలాంటి ఆలోచనలు చేయాలి, ఎలాంటి కర్మలు చేయాలి, ఇలా ప్రతి ఒక్కటి మనకి వివరంగా అన్ని ఇక్కడ తెలియచేయడం జరుగుతుందన్నమాట. లక్ష్యం అదే అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విశ్వవిద్యాలయంలో ఎవరైనా సరే ఇక్కడ జాతి, కులము, అలాగే ఫీజు ఇవ్వడం అది ఉండదు, ఏజ్ లిమిట్ కూడా ఉండదు, ఎవరైనా చదువుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఇక్కడ నేర్పించేది ఏంటంటే సంస్కారాల పరివర్తన అనమాట. ఏమంటారంటే ఒకవేళ ఆరోగ్యం పోయిందనుకోండి మళ్ళీ ఆరోగ్యం సంపాదించుకోవచ్చు, ధనం పోయిందనుకోండి మళ్ళీ సంపాదించుకోవచ్చు, చరిత్ర పోయిందనుకోండి ఆ చరిత్రను మళ్ళీ మళ్ళీ సంపాదించడం. చరిత్ర పోయిందంటే అన్నీ పోయినట్టే. కాబట్టి మన భారతదేశం యొక్క చరిత్ర, భారతదేశం యొక్క సంస్కృతి అన్నిటికంటే చాలా విశేషమైంది అనమాట. అలాంటి చరిత్రను ఇక్కడ ఈశ్వరుడు, పరమాత్ముడు ప్రతిరోజు కూడా ఈ విశ్వవిద్యాలయంలో నేర్పిస్తారనమాట. కాబట్టి మీరందరికీ కూడా ఇంత మంచి అవకాశం ఉన్నది. మనం భక్తిలో చాలా చేసాము, పూజలు చేసాము, పురస్కారాలు చేసాము, అన్నీ చేసాము, కానీ ఒక విషయం చేయలేదు. అదేంటో తెలుసా? ఒకటి చేయలేదు. వికర్మని దగ్ధం చేసుకునే విధానం ఎవరు నేర్పించలేదు మనకి. ఇప్పుడు వచ్చి మనం చేసిన అనేక జన్మల యొక్క వికర్మను ఎలా దగ్ధం చేసుకోవాలనే విధానము ఈ యొక్క విశ్వవిద్యాలయంలో నేర్పిస్తారు. మరియు భవిష్యత్తు అనేక జన్మలు సుఖము, శాంతి, ఆనందంగా ఉండడం కోసం మనకి ఈ యొక్క విద్య, ఈశ్వరీయ జ్ఞానము ఈ యొక్క విశ్వవిద్యాలయంలో నేర్పిస్తారు. ఈ సంస్థలో దీనికోసమే రాజయోగం యొక్క అభ్యాసం నేర్పించడం జరుగుతుంది. అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో మన పెంటపాడు గ్రామంలో గౌరీదేవి ఆలయంలో ఈరోజు ఇంత చక్కటి వాతావరణంలో మనం కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాము. భారతదేశము ఆధ్యాత్మికమైనటువంటి దేశము. నిత్యము కూడా భారతదేశంలో ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం ఉండేందుకు అనేక ఉత్సవాలను మనం జరుపుతూ ఉంటాం. అయితే గత 2 నెలల నుంచి మేము దాదాపు రోజు పెంటపాడు గ్రామానికి వస్తున్నాము భగవంతుడి మహావాక్యాలు వినిపించేందుకు. మేము చూస్తున్నాము ఈ 2 నెలల నుంచి ఎక్కువగా ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం పెంటపాడు గ్రామంలో నెలకొని ఉంది. నిత్యము కూడా ఏదో ఒక ఉత్సవాలు, ఏదో ఒక విధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణము మన పెంటపాడు గ్రామంలో చాలా మంచి వాతావరణం ఉంది. అయితే మనం భక్తి యొక్క వాతావరణం అయితే మనం రోజు పూజలు చేస్తున్నాము, రోజు కూడా అభిషేకము, ఆ విధంగా రోజు కూడా దీపాన్ని వెలిగిస్తూ ఆ విధంగా మనం చేస్తున్నాము. అయితే ఈరోజు మనం ఇక్కడ కొన్ని విషయాలను ఏదైతే మనం రోజు చేస్తూ ఉంటామో అందులో ఉన్నటువంటి సూక్ష్మంగా అందులో ఉన్న భావాల్ని మనం కొన్ని తెలుసుకుందాం. అయితే బ్రహ్మకుమారి సంస్థలో మీరు అనుకోవచ్చు శ్వేత వస్త్రధారులుగా ఎందుకు ఉంటున్నారు అని. అయితే అనేక ఆలోచనలు అయితే వస్తుంటాయి. అయితే మమ్మల్ని మేము ఎప్పుడు కూడా పరమాత్మనికి ఎప్పుడు కూడా మనస్సుతోటి దగ్గరగా ఉండే అనుభవం చేసుకుంటూ ఉంటాము. అయితే ఈ మనస్సు ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉండాలి, మనస్సు ఎప్పుడు కూడా పవిత్రంగా ఉండాలి, మనస్సు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంచుకునేందుకు పరమాత్ముడు ఈ శ్వేత వస్త్రాన్ని కూడా మాకు ధరించమని ఆజ్ఞాపించారన్నమాట. ఎందుకంటే రకరకాల రంగురంగుల యొక్క వస్త్రధారణతోటి మనస్సు పరమాత్మని పైన ఏకాగ్రం చేసేందుకు కొంచెం అటు ఇటు వెళ్తూ ఉంటుంది.
అయితే పూర్తిగా మేము మా యొక్క తనువు మనస్సు పూర్తిగా పరమాత్మనికి మా యొక్క జీవితాన్ని అంకితం చేస్తాము. అయితే ఈ శ్వేత వస్త్ర ధారణతోటి మనస్సు కూడా పూర్తిగా పరమాత్మని పైన ఏకాగ్రం చేసేందుకు, ఇంకా ఈ మనస్సు బుద్ధి ఇంకా ఎటువైపు రంగురంగుల ఆకర్షణల వైపు వెళ్లకుండా ఉండేందుకు ఈ విధంగా మమ్మల్ని మేము ఎప్పుడు కూడా మనస్సు పరమాత్మనికి దగ్గరగా ఉండే అనుభూతి నిరంతరము చేసుకుంటూ ఉంటాము. ఈ విధంగా శివ పార్వతులు అంటారు. పార్వతీదేవి ఎప్పుడు కూడా తపస్సు చేస్తున్నట్లుగా చూస్తుంటాం. ఇక్కడ కూడా పరమాత్ముడు ఏమంటారు అంటే పార్వతీలుగా మీరు కూడా అవ్వండి అంటారు. పార్వతిగా అవ్వాలి అంటే పవిత్రమైన వృత్తితో ఉండాలి, పవిత్రమైన భావాలతో ఉండాలి, పవిత్రమైనటువంటి ఆలోచనలతో ఉండాలి. ఎలాంటి నిస్వార్థమైనటువంటి ఆలోచనలతో ఉండాలి. ఏ విధమైనటువంటి అపవిత్రమైన భావం మనలో రానియకూడదు. అలాంటి పవిత్రమైన వృత్తితో ఉండేటువంటి పార్వతిగా అవ్వండి అని చెప్తారు. అయితే అలాంటి మనస్సు పరమాత్మని పైన ఎక్కువగా ఏకాగ్రంగా ఉంచుకునేందుకు ఈ విధంగా మా యొక్క జీవితాన్ని ఈ విధంగా గడుపుతూ ఉంటాము. నాకు ఏ సమస్య వచ్చినా సరే చాలా తేలిగ్గా దాటగలుగుతాను అనమాట. ఏదో విధంగా నాకు సహాయం దొరుకుతుంది అనమాట. కనీసం ఇంట్లో ఏదైనా సరుకులైనా గ్యాస్ అయిపోయినా సరే, బాబా గ్యాస్ అయిపోయింది ఎలాగంటే అది ఏదో విధంగా వెంటనే నాకు వస్తుంది అనమాట. అలా ప్రతి విషయంలో కూడా భగవంతుడు నాకు చాలా చాలా తోడుగా ఉన్నారనమాట. ఈ రోజున ఇలా ఉన్నానంటే అది భగవంతుడు నాకు ప్రతి అడుగులో తోడుగా ఉన్నబట్టే నేను ఈ రోజున ఇలాగా ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నాను. ఇంత ధైర్యాన్ని భగవంతుడు నాకు ఇచ్చారు అనమాట. ఇప్పుడు ఏదైనా సరే ఎలాంటి పరిస్థితి వచ్చినా తట్టుకునే శక్తి నాకు ఉన్నది. అంత ధైర్యం నాకు ఇచ్చారనమాట. ఆ తర్వాత భగవంతుడు తెలుసుకుంటే మనం ఎంత ఆనందాన్ని పొందుతామో అది ఆ ఆనందం ఆ సుఖం అందరూ పొందాలనే చెప్పి నా తపన అనమాట. అందు గురించి ప్రతి సంవత్సరం ఇక్కడ అందరూ భగవంతుడు తెలుసుకోవాలి, ఆ లౌకిక ఆనందాన్ని అందరూ పొందాలని చెప్పి నేను ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రోగ్రాం పెట్టేస్తూ ఉంటాను. ఇక్కడ ఈ ప్రోగ్రాంకి కమిటీ వాళ్ళందరూ నాకు సహాయం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. గౌరీదేవి తల్లికి ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే తల్లి ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా బాగా జరిపించుకుంటుంది. ముందుగా బాబా గీతా పాఠశాల తెలుస్తానని కూడా అనుకోలేదు. అది ఆ ఇల్లు ఖాళీ అయిన తర్వాత నాకు ఎవరు సంకల్పం భగవంతుడు సంకల్పం ఇచ్చారు. ఇంకా ఖాళీగా ఎవరికి అడిగించినా ఇంక 1500 అలా వస్తాయి, మళ్ళీ పెట్టుబడులు సరిపోతుంది. అదేదో భగవంతుడి నామం చెప్తే అందరికీ ఉపయోగపడుతుంది, అందరికి మనసు దొరుకుతుంది, భగవంతుడి గురించి తెలుసుకుంటారని చెప్పి నేను అక్కడ గీతా పాఠశాల తెరవడం జరిగింది. అంటే ఆ సభలో కడదాం అనుకున్నాం, కట్టేటప్పుడు ఇంకా చాలా టైం పడుతుంది అని చెప్పి ఈ లోపు ఇక్కడ క్లాస్ నడిపిస్తే అందరికీ ఉపయోగపడుతుంది, అందరికి మనసు దొరుకుతుంది అని చెప్పి నాకు సంకల్పం భగవంతుడు ఇచ్చిన సంకల్పం ఆయన చేయించుకున్నారు. సూర్య అగ్నిలోచన శ్వేత రిషభ వాహన శూలపాణి భుజంగ భూషణ త్రిపుర నాశరక్షణ వ్యోమకేశ మహాసేన జనక పంచవక్ర పరశుహస్త నమః. ఓం శివోహం ఓం శివోహం రుద్రరూపం
त्रिशूलगात्रम् सत्यप्रभाव दिव्यप्रकाश मन्त्रस्वरूपमात्रम् निष्प्रपञ्चादि निष्कलङ्कोऽहं निजपूर्णबोधहम् प्रत्यगात्माहं नित्यब्रह्मोऽहं स्वप्रकाशोऽहं सच्चित् प्रमाणम् ओम्